ఇప్పుడు టాలీవుడ్ లో ఏ నోట విన్నా కూడా ఒకటే మాట వినిపిస్తుంది. అయ్యో, రాజమౌళి అండ్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి మగధీర సినిమాను చేశారు, ఇప్పుడు ఆ సినిమాను ఎలా పాడు చేస్తారో ఏంటో అంటూ అందరూ కంగారు పడుతున్నారు. అసలు సడన్ గా మనోళ్ళు ఇలా మగధీర గురించి రచ్చ చేస్తున్నారేంటో అనుకుంటున్నారా? పదండి ఆ కథ ఏంటో చూద్దాం. చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితమే హీరో షాహిద్ కపూర్ మగధీర బాలీవుడ్ రీమేక్ లో నటిస్తాడని వార్తలొచ్చాయి. అయితే మనోడు మాత్రం అప్పట్లో నాకు అలాంటి ఉద్దేశం లేదంటూ కొట్టిపారేశాడు. కానీ కాలక్రమేణా అన్ని ఫ్లాపులు వస్తున్న వేళ ఇతగాడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మగధీర హిందీ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు మరి? ఇంకెవరు? రీమేక్ రాజా అయిన ప్రభుదేవా ఉన్నాడుగా. పైగా మనోడు షాహిద్ కపూర్ కు మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే కొన్ని రీమేక్ సినిమాలతో ప్రభుదేవా మంచి హిట్ కొట్టినా కూడా ఎందుకో ఒరిజినల్ సినిమాలో ఉన్న ఎసెన్స్ ను సరిగ్గా తీయలేక నాశనం చేస్తాడని మార్క్ ఉంది. అందుకే ఇప్పుడు మగధీరను ప్రభుదేవా టచ్ చేస్తున్నాడంటే టాలీవుడ్ జనాలకు భయంగా ఉంది. అయితే ఇప్పటికీ మగధీరకు దగ్గరలో ఉన్న స్టోరీ లైన్ తో బాలీవుడ్ లో కూడా మిర్జియా వంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ ఫ్లాప్లే. పైగా మగధీర కూడా వాళ్లకు ఓం శాంతి ఓం సినిమాను మళ్లీ చూసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఈ కథ అక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సిన విషయం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు